అది ప్రకృతి సొగసులద్దిన భూలోక స్వర్గం, అవనికే అందాలు పొదిగిన ఉత్తరాంచలం. ఆకుపచ్చ వనాలు, మనసు పొరలు స్పృశించే శీతల సమీరాలు, హిమగిరుల హృదయలయల్లా జలతరంగిణుల సప్పడి, ఎటు చూసిన కమనీయ దృశ్యాలే. అయితే ఆ మనోజ్ఞలోకానికి మరోవైపు అన్నీ విషాద చిత్రాలే. బుగ్గిపాలయ్యే బతుకులు, పావన గంగలు, జీవన గంగలు చెంత ఉన్న దాహం తీరే దారి దొరక్క మైళ్ల ప్రస్థానం సాగించే మహిళలు, సాపాటు కోసం 1,000,000 పాట్లు పడే అభాగ్యులు, గమ్యం కానరాని నిర్భాగ్యులు ఉత్తరాంచల్ పుత్రులు. వారి దయనీయ స్థితి ఓ వృక్షశాస్త్రజ్ఞుడి హృదయాన్ని కదిలించింది. అక్కడి ప్రజల దశాబ్దాల వ్యధకు, కన్నీటి కథకు చరమగీతం పాడాలని దీక్ష పూనాడు. అందుకు తన జీవితాన్నే వెచ్చించాడు. సంప్రదాయాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి పల్లె ప్రజల బతుకులకు కొత్త అర్థాన్నిచ్చాడు. ప్రకృతిని చెరబట్టకుండానే, పర్యావరణానికి హాని చేయకుండానే అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేట్లు కృషి సాగించాడు. భవిష్యత్ భారతానికి నిజమైన ప్రతినిధిలా నిలిచాడు. ఆ కొండ ప్రాంతాల్లో అడుగు పెడితే చాలు సర్ ఆగయే హే, సర్ ఆగయే హే అంటూ మంద్రస్వరంతో అన్ని దిక్కుల నుంచి పిలుపులు వినిపిస్తూ ఉంటాయి. ప్రతి నిత్యం అతడి రాకతో అక్కడ చైతన్యం తొంగి చూస్తుంటుంది. వేలాది ప్రజలు అతని నుంచి స్ఫూర్తిని అందుకుంటారు. మంత్రముగ్ధులై కార్యాచరణకు కదులుతారు. కొత్త ప్రపంచం వైపు అడుగులు వేస్తారు. ఆ వ్యక్తే కొండల్లో, కోనల్లో, ప్రజల బతుకుల్లో కొత్త వెలుగులు నింపిన అనిల్ ప్రకాష్ జోషి. కొండ ప్రాంతాల ప్రజల్లో వెలుగు నింపిన అనిల్ ప్రకాష్ జోషి 1955 ఏప్రిల్ 6వ తేదీన నేటి ఉత్తరాంచల్లోని కోట్ ద్వారలో జన్మించారు. తల్లి సత్యభామా జోషి, తండ్రి ఎస్ఆర్ జోషి. అనిల్ జోషి 1985 అక్టోబర్ 22న సంధ్యను వివాహం చేసుకున్నారు. వారి ఏకైక సంతానం శివం. అనిల్ జోషి పాటించే జీవన సూత్రం నిరాడంబరత. ఉత్తరాంచల్ రాష్ట్రం కోట్ ద్వారా. ఆ ఊరిలో ఓ చిన్న కాంట్రాక్టర్ ఇంట కన్ను తెరచిన బిడ్డ అనిల్ జోషి. అతడి బాల్యం కడు దుర్భరం. కడివేడు నీళ్ల కోసం వాళ్ల అమ్మ మైళ్లకు మైళ్లు నడిచేది. సూర్యోదయానికి ముందే పిల్లా పాపల్ని ఇంటి పట్టున వదిలి పని కోసం ఆ తల్లి అడవి బాట పట్టేది. ఆ జ్ఞాపకాల తడియారని అనిల్ జోషి ఆ కొండ ప్రాంత ప్రజల బతుకుల పట్ల ఆర్తి పెంచుకున్నాడు. డిగ్రీ విద్యను కోట్ ద్వారాలోనే పూర్తి చేశాడు. తరువాత గర్వాల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ బాటనీ, అనంతరం ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పరిశోధన. 1979లో పీహెచ్డీ చేతికొచ్చింది. అదే ఏడాది కోట్ ద్వారాలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో బాటనీ లెక్చరర్గా ఉద్యోగం. ఆ సమయంలోనే అతడు కొండ ప్రాంత ప్రజల వ్యతల్ని కళ్లారా చూశాడు. సమీపంలోని ఘార్ గ్రామాన్ని తరచూ సందర్శిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవాడు. వారి బాగోగులకు ఏదో ఒక నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టాలని తరచూ మిత్రులతో చర్చించేవాడు. నాడు పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ సృష్టిస్తున్న విలయాలు, విషాదాలపై తొలుత దృష్టి సారించాడు. ఆ ప్రాంతంలో విస్తృతంగా వేళ్లునుకునే రాంబాండ్ జాతి గడ్డికి భూమి పొరల్లోకి చొచ్చుకు వెళ్లే శక్తి ఉందని తన పరిశోధనల్లో కనుగొన్నాడు. దాన్ని అన్ని వైపులా పెంచగలిగితే భూమి కోతను నివారించడమే కాకుండా కొండ చర్యలు విరిగిపడడాన్ని నిరోధించవచ్చని భావించాడు. ఆ సమస్యకు సులువుగా పరిష్కారం చూపించాడు.
దాంతో స్థానిక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఆ తరువాత కాలంలో అనిల్ జోషి ఆ అనుభవంతో రిషికేశ్, బదరీనాథ్ హైవేపై 21 చోట్ల కొండచర్యలు విరిగిపడే ఉపద్రవాలను నిరోధించాడు. అతని ప్రయోగాలు గమనించిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏకంగా తన సలహాదారునిగా జోషిని నియమించుకుంది. తన కార్యక్రమాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో అందుకు ఓ వేదిక అవసరాన్ని అనిల్ జోషి గ్రహించాడు. అందుకు 1980లో హిమాలయన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ హెస్కోను రుద్రప్రయాగలో స్థాపించారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, భావసారూప్యం కలిగిన 30 మంది మిత్రులతో తొలుత ఈ సంస్థ ఆరంభమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి వినియోగించడం, తద్వారా స్వయం పోషకత్వం సాధించడం లక్ష్యాలుగా హెస్కో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇక హిమాలయ పర్వత ప్రాంతమే అతడి పరిశోధనశాల అయింది. ప్రజలే ఉపకరణాలు అయ్యారు. అందుకు ఘార్ గ్రామాన్ని వేదికగా ఎంచుకున్నాడు. మొదట కూరగాయల సాగును ప్రోత్సహించాడు. అధిక దిగుబడి వంగడాల సరఫరా చేసి 2 ఏళ్లలో అద్భుతాలు సృష్టించాడు. హిమాలయ పరివాహక ప్రజలకు హెస్కో స్థాపన ఒక వరం. ప్రజల జీవితాన్ని హెస్కో ఎంతో ప్రభావితం చేస్తోంది. ప్రజల తగాదాలను సైతం పరిష్కరిస్తూ, విజ్ఞానవంతులుగా చేస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు సహకరిస్తోంది. హెస్కో ప్రారంభం నుంచి పర్వత సానువుల్లో ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఇక్కడి ప్రజలను ఇతర ప్రాంత ప్రజలకు మార్గదర్శకంగా నిలబెట్టింది. అదే సమయంలో పర్వతాల్లోని వేలాది మొక్కలు, పొదలు, వృక్షాలను అనిల్ జోషి గమనించాడు. ముఖ్యంగా చిక్కటి ఆకుపచ్చని వర్ణంలో గుబురుగా, ఏపుగా ఎదిగిన కుర్రి పొదలు, పసుపు, ఎరుపు రంగుల్లో విరబూసిన పువ్వులు అతడి దృష్టిని ఆకర్షించాయి. ఎక్కడ చూసినా దర్శనమిచ్చే లాంతానా కలుపు మొక్క అనిల్ జోషిలో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. ఆ కలుపు వృక్షాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరపగా అది వెదురు కలపకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని గుర్తించాడు. అంతే, కొద్ది కాలంలోనే అక్కడ ఓ మహోన్నత పథకం ఆవిష్కృతమయ్యింది. ఆ ప్రాంతంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ఇల్లు, వాకిలి అంతా లాంతానా కలపమయంగా మారింది. వెదురుకు ప్రత్యామ్నాయంగా రూపొందిన ఆ కలుపు మొక్క కొద్ది కాలానికే కలప వృక్షంగా, హిమాలయ పుత్రుల కల్ప వృక్షంగా మారింది. హెస్కో తోడ్పాటుతో నేడు ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్లోని అనేక గ్రామాల్లో లాంతానా ఫర్నిచర్ యూనిట్లు వెలిశాయి. ఆ సంస్థ సహకారంతో వందలాది మంది ఉచితంగా శిక్షణ పొందారు. అలా శిక్షణ పొందిన వారు మరికొందరికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్న హెస్కో నిబంధనతో ఎంతో మందికి ఉపాధి లభ్యమైంది. అనిల్ జోషి ఇక గ్రామీణ వికాసానికి పూర్తికాలం వెచ్చించాలన్న నిర్ణయానికొచ్చారు. 1989లో ఉద్యోగానికి 5 ఏళ్ల పాటు సెలవు పెట్టారు. అనంతరం అనిల్ జోషి గర్వాల్, కుమవన్ జిల్లాల్లోని 40 గ్రామాలకు తన కార్యకలాపాలను విస్తరించారు. ఇక స్థానిక వనరులతోనే స్వయం సమృద్ధి సాధించటం ఎలా సాధ్యమో నిరూపించ తలపెట్టారు. తన పరిశోధనలకు గ్రామీణుల సాయాన్ని తీసుకున్నారు. మొదట ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఏవేవో మందులు వాడటం కన్నా అక్కడ దొరికే మొక్కల నుంచే ఔషధాలను రూపొందించాలని ప్రయోగాలు చేపట్టారు. ఔషధ మొక్కలను గుర్తించడంలో గ్రామ పెద్దలైన వయోవృద్ధుల నైపుణ్యాన్ని తీసుకున్నారు. అనతి కాలంలోనే 65 రకాల ఔషధ మొక్కల్ని గుర్తించాడు. శాస్త్రీయ ఫలాలు జోడించి అద్భుత ఔషధాల తయారీకి మార్గం చూపించాడు. అందరితో మమేకమై అందరివాడుగా తమలో కలిసి తమ కోసం పనిచేస్తున్న అనిల్ జోషిపై క్రమంగా గ్రామీణులకు గురి కుదిరింది. ఈ నేపథ్యంలో గ్వర్ చౌకీ వద్ద మెహర్బాన్ సింగ్ నేగి అనే మిత్రుడు అలకానంద, మందాకిని నదుల సంగమ ప్రాంతం సమీపాన ఓ హెక్టారు పొలం విరాళంగా ఇచ్చాడు. అనిల్ జోషి కొంతకాలం తరువాత వనరుల్ని సమీకరించి ఆ ప్రాంగణంలో ఓ భవనం నిర్మించారు. భవిష్యత్తులో వేలాది మందికి బతుకునిచ్చి భవిత చూపే ఆ ప్రాంగణానికి విజ్ఞాన్ ప్రస్థగా నామకరణం చేశాడు. ఉద్యమమో ఉద్యోగమో ఒకటే ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రెంటికి పొంతన కుదరదని అనిల్ జోషి గ్రహించాడు. ఓవైపు కుటుంబ భారం అంతా తానే మోయాలి. తల్లిదండ్రులు, 5 అక్కా చెల్లెళ్ళు, ఓ సోదరుడు, భార్య, కుమారుడు, వీరందరికీ తానే ఆధారం. అంతరంగాన్ని తొలుస్తున్న ఎన్నో ప్రశ్నలు. అతనికి ఏమీ పాలుపోలేదు. కాని సతీమణి సంధ్య సానుకూలంగా స్పందించారు. భర్తను ప్రోత్సహించారు. 1993లో ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి కార్యకలాపాలను ఆసక్తితో గమనిస్తున్న ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అతన్ని 5 ఏళ్ల పాటు ఆదుకోవడానికి ముందుకొచ్చింది. అంతే, ఇక అనిల్ జోషి వెనుతిరిగి చూడలేదు. మునుముందుకు సాగాడు. తన కృషిని బహుముఖంగా విస్తరించాడు. మాది ఉమ్మడి కుటుంబం. మేము డెహ్రాడూన్లో ఉంటున్నాం. నా భర్త సమాజ సేవను ప్రత్యక్షంగా చూశాను, కలిసి పనిచేశాను. ఆయన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో సమాజ సేవను అంతగానే ప్రేమించాడు. ఆయన సమాజ సేవ, ప్రజలు ఆయనకిచ్చే గౌరవం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లోని ప్రజలు దశాబ్దాల తరబడి అభివృద్ధికి దూరంగా దయనీయంగా కాలం వెళ్లదీస్తున్న దృశ్యం అతన్ని కలచివేసింది. మొదట విద్యుత్తును అందిస్తే ఆ గ్రామాల్లోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని భావించాడు. అయితే ఆ కొండ ప్రాంతాలకు ప్రభుత్వాలు విద్యుత్ సరఫరా చేయటం అసాధ్యమన్న విషయం అతనికి అర్థమైంది. అదే సమయంలో మన పూర్వీకులు వినియోగించిన ఘరాట్ల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఓనాడు మన భారతీయ సమాజంలో ధాన్యాలను పిండిగా చేసే యంత్రాలే ఘరాట్లు. అవి జలంతో పనిచేసేవి. ప్రాచీన కాలం నాటి ఆ యంత్రాల పని సామర్థ్యం మెరుగుపరిచి వాటి ద్వారా విద్యుత్తును సైతం ఉత్పత్తి చేయవచ్చని అనిల్ జోషి భావించాడు. ఆధునిక యంత్రాలు కొన్ని సమకూర్చుకుని కొద్ది కాలానికి అద్భుత విజయం సాధించాడు. ఒకనాడు కేవలం పిండి మరలుగానే మిగిలిపోయిన ఘరాట్లను అనిల్ జోషి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుతుత్పత్తి యంత్రాలుగా మార్చాడు. కొండ కోణంలో కొత్త కాంతులు నింపాడు. అవి విద్యుత్ అవసరాలు తీర్చడానికి, పొలాలకు బహుళార్థకంగా ఉపయోగపడేటట్లు చేశాడు. అనిల్ జోషి పుణ్యమా అని నేడక్కడ నాణ్యమైన కరెంటు సర్వకాలాల్లో ప్రజలకు లభ్యమవుతోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు 100 కోట్లు వెచ్చించడం ఎందుకు? చిన్న చిన్న హైడల్ ప్రాజెక్టులపై, ఘరాట్లపై మన విరాట్లు ఎందుకు దృష్టి సారించరని అనిల్ జోషి ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలు బహుళజాతి పరిశ్రమల స్థాపనల వెర్రి వ్యామోహంలో ఉంటున్నాయి. అవి శ్రమశక్తిని తగ్గించి నిరుద్యోగ సమస్యను అధికం చేస్తాయి. ఆ కాలుష్య యంత్రాల ద్వారా పర్యావరణం ఎంత ప్రాణాంతకం అవుతుందో ఆలోచించడం లేదు. పల్లె ప్రజలు కుటీర పరిశ్రమల్లో మమైకమవుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం పరివాహక ప్రజలు గరాటు సహాయంతో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు విద్యుత్తు లేని గ్రామాల్లో గరాటు యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించాలి. కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే విద్యుతుత్పత్తి చేస్తున్న ఈ కొద్దిపాటి ఘరాట్లే 2500 మెగావాట్ల విద్యుత్తును నేషనల్ గ్రిడ్కు అందిస్తాయని ఈ హిమాలయ పుత్రుడు సగర్వంగా పేర్కొంటారు. 5 లక్షల ఘరాటాలు మనం తయారు చేసుకోగలిగితే 20 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అనిల్ జోషి నమ్మకంగా చెబుతారు. నేడు ఉత్తరాంచల్లోనే ఆధునికీకరించిన 70,000 ఘరాటాలున్నాయంటే ఆయన కృషి ఏమిటో అవగతమవుతుంది. నెమ్మదిగా ఆ ఘరాట్ల ఖ్యాతి పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. అనిల్ జోషి సహకారంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లలో నేడు 2,60,000 అధునాతన ఘరాట్లు వెలుగు జిలుగులు ప్రసరిస్తున్నాయి.
అంతేకాదు ఈ క్రమంలో అనిల్ జోషి సేవలను నేపాల్, భూటాన్లు సైతం వినియోగించుకుంటున్నాయి. పైగా ఘరాట్లు ఉత్పత్తి చేసే విద్యుత్తుకు ఛార్జీలు తక్కువ. ఒక్కో ఘరాటా రోజుకు 2 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఒక ఆధునిక ఘరాట్ రూపొందించడానికి కేవలం 38,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. కొండ ప్రాంతం నుంచి కిందకి స్వేచ్ఛగా దూకే జలపాతాలే ఈ విద్యుత్ జలయంత్రాలకు ముడి పదార్థం. పర్వత ప్రాంత ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక పాత్ర పోషించగలరని అనిల్ జోషి నమ్మాడు. వారి కోసం హెస్కో ఆధ్వర్యంలో విమెన్ ఇనిషియేటివ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైజ్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. స్వయం ఉపాధి విభాగాల్లో వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే పళ్ల నుంచి పండ్ల రసాలు, జాములు, జెల్లీలు, పచ్చళ్ళు, అలాగే అగర్బత్తీలు తయారు చేయడంలో శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో అనేక మంది చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, హస్తకళల కళాకారులు, పండ్ల తోటల యజమానులు పుట్టుకొచ్చారు. గ్రామాల్లో ఉపాధి పెరిగింది, సంపద సృష్టించబడింది. ఫలితంగా మహిళలు పర్వత ప్రాంత స్వయం పోషక ఆర్థిక వ్యవస్థకు నేడు కీలక శక్తులుగా మారారు. सब महिलाओं ने मिलकर के अपना एक संगठन बनाया है जिसको ఇక్కడి మహిళలంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఈ సంఘం స్వరూపం, కార్యక్రమాలు ఇతరులకెంతో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. वो फिर और महिलाओं को तैयार करती है. आने वाले समय में उसमें महिलाओं का आधिपत्य होगा. ఒక మహిళ ఇంకో మహిళకు ఆదర్శంగా ఉంటూ మహిళా లోకాన్ని జాగృతపరుస్తోంది. వారు ఇంట్లోనే కాదు, బయట కూడా రాణించగలుగుతున్నారు. మహిళలు పురుషులకే మార్గదర్శకంగా నిలుస్తున్నారు. वे पुरुषों से कहीं कम नहीं है. ఇక అనిల్ జోషి దృష్టి ఆహార ధాన్యాల మీదకు మరలింది. మనవి కాని పంటల మీద దృష్టి మరల్చడాన్ని గమనించి దానికి ప్రత్యామ్నాయంగా కొత్త పంటల విధానాన్ని రూపొందించారు. ఆ పంటలు అద్భుత పోషక విలువలతో కూడినవే కాకుండా వాణిజ్యపరంగా రైతులకు గిట్టుబాటయ్యేట్టు చేశాడు. ఫలితంగా తృణధాన్యాలు తెర మీదకు వచ్చాయి. రైతులంతా ఆ పంటలే పండించసాగారు. अगर इस देश का एक सुंदर भविष्य तय करना हो, जिसमें हमारी कल्पना ये हो कि गांव सक्षम हो, तो उसका एक ही గ్రామీణ ప్రాంత వనరులను అభివృద్ధి పరుస్తూ వృత్తి కార్మికులను ప్రోత్సహిస్తే పల్లెలు పట్టణాలవుతాయి. उसके लिए विज्ञान तय करके और उसका स्थानीय बाजार तय करके हम एक विकेंद्रित विकास की कल्पना तय करें, जिसमें भागीदारी పల్లెల్లో లభ్యమవుతున్న వస్తువులు, ధనధాన్యాల కోసం పల్లెల్లోనే మార్కెట్లను ఏర్పాటు చేయాలి. వాటికి సరైన ధరలను నిర్ణయించాలి. దీంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అప్పుడు దేశం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. यहाँ का आम आदमी भी उतना ही मजबूत होगा. తృణధాన్యాలు ముడి పదార్థాలుగా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఆలయాల్లో పంచామృతం పేరుతో లడ్డూల తయారీని ప్రోత్సహించాడు. తద్వారా వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. एक ही व्यक्ति उत्पाद में जुड़ेगा तो एक ही का फायदा होगा, लेकिन बहुत से लोग जब उत्पाद में जुड़ेंगे. వ్యవస్థ కానీ వస్తు ఉత్పత్తి కానీ ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు. సారూప్య భావం గల కొంతమంది వ్యక్తులతో అవి సాధ్యం. ये देश की जो व्यवस्था कही जाती है, ఇది భారతదేశం, వ్యవసాయ ప్రధాన దేశం. ఇక్కడ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. దేశం అభివృద్ధి చెందాలంటే సహకార వ్యవస్థలు, సహకార ఉత్పత్తులు ఎంతో అవసరం. అప్పుడే ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు వస్తుంది. केंद्रित तरीके से संसाधनों के उपयोग के बारे में चिंतन. హిమాలయ పర్వత ప్రాంతాన నీటి కోసమై ఆయన 1997లో, 2001లో డెహ్రాడూన్ నుంచి కొత్త ఢిల్లీ వరకు జలయాత్రలు నిర్వహించాడు. హిమాలయ ప్రాంత తాగునీటి సమస్య వేడిని పాలకుల దృష్టికి తెచ్చాడు. 1997 భూకంపం మిగిల్చిన పీడకలను ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ వెన్నాడుతున్నాయి. అందువల్ల భూకంపాలు తట్టుకునే గృహాలకు రూపకల్పన చేయడానికి అనిల్ జోషి లండన్ నుంచి విశ్వవిఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్ని రప్పించారు. పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించారు. దాదాపు 150 గ్రామాల్లో అనిల్ జోషి కృషి ఫలించింది. నేడక్కడ ప్రాచీనత, ఆధునికత కలగలిసి కాపురం చేస్తున్నాయి. ప్రకృతిని చెరపట్టకుండానే మనిషి అద్భుతాలు సాధిస్తున్నాడు. స్థానిక అవసరాల్ని గుర్తించటం,
వాటిని ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు నేర్పడం, ఆ పరిజ్ఞానాన్ని చుట్టుప్రక్కల గ్రామాలకు బదలాయించి ఆ ప్రాంతమంతా స్వయం పోషకత్వంతో అలరారేలా చెయ్యటం, ఇదే అనిల్ జోషి తారక మంత్రం, బతుకు సూత్రం. గ్రామసీమలకు విజ్ఞాన ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న అనిల్ జోషి కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1999లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ అవార్డుతో గౌరవించింది. 2001లో శ్రీరామ్ బషేశ్వర దేవి భాటియా ట్రస్ట్ సోషల్ సైన్స్ పురస్కారంతో సత్కరించింది. 2002లో ఆంగ్ల వారపత్రిక ది వీక్ అనిల్ జోషిని మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో గౌరవించింది. 2004లో ఆయనకు సత్పాల్ మిట్టల్ సత్కారం, 2005లో డాక్టర్ టిఎన్ ఖోషు అవార్డులు లభించాయి. 2006లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీ రోడ్లపై వాహనం మీద తిరిగే ఓ వ్యక్తి ఎంత సుఖప్రదంగా జీవిస్తాడో, కొండ ప్రాంతాల్లోని ప్రజలు కూడా అంతే సుఖంగా జీవించాలని ఆయన పరితపిస్తున్నాడు. కొండల్లో, గ్రామాల్లో మనం అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక పట్టణాల అవసరం ఏముందని పదే పదే ప్రశ్నిస్తాడు. అందువల్లనే గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించేందుకు పూనుకున్నాడు. गांव में जो लाभ उठाने की छोटी-छोटी గ్రామాల్లో ప్రయోజనాలను సమకూర్చే చిన్న చిన్న వనరులను పరిశీలించాలి. ప్రజలకు వాటి లాభాలను చాటి చెప్పాలి, వారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన గ్రామం దాని సమీప గ్రామానికి సహకారం అందించాలి. అవి రెండూ తిరిగి పొరుగు గ్రామాలకు ఆర్థికంగా, విజ్ఞానపరంగా సహకారం అందిస్తే మొత్తం గ్రామాలు శక్తివంతంగా, ఆదర్శంగా ఎదుగుతాయి. ఆయన ప్రజారోగ్య ప్రాముఖ్యాన్ని విస్మరించలేదు. శ్రీనిధి పేరిట హుండీలు ఏర్పాటు చేశాడు. వచ్చిన సొమ్మును ప్రజారోగ్యం కోసం వినియోగిస్తుంటాడు. బిడ్డల భవిష్యత్ మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భావించి బచ్చోంకా సంసద్ పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ ద్వారా పాఠశాలలకు తగు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఆటపాటలతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు పరిచయం చేస్తున్నాడు. కరువు కాటకాల నిరోధానికి, ఆకలి మంటలు చల్లార్చడానికి ఆయన ఎకలాజికల్ ఫుడ్ మిషన్ను ఏర్పాటు చేశాడు. 104 గ్రామాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించాడు. అంతేకాదు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో టెక్నాలజీ ఇనిషియేటివ్ ఫర్ పీస్ టిప్ పేరిట అద్భుత కృషి సాగించాడు. శాంతి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన ఫలితంగా 2004 జూలై 15న సరిహద్దులోని 300 గ్రామాల్లో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. తుపాకులు మోగే కొండల్లో చిమ్మ చీకట్లో వెలుగులు విరజిమ్మాయి. సరిహద్దు గ్రామాల సంతోషం అంతా ఇంతా కాదు. ఆయన జమ్మూ కాశ్మీర్లో 3 బయో రిసోర్సు సెంటర్లను స్థాపించారు. కార్గిల్, బారాముల్లా, పల్మాన్లలో అవి ఉన్నాయి. అక్కడ సైన్యం సహకారంతో వందలాది నిరుద్యోగులు పనిచేస్తున్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఈ దేశంలో మెండుగా ఉన్నాయి. దేశంలోని వనరులను సరైన విధంగా ఉపయోగించుకోవాలి. యువకుల్లో నిరాశ, నిస్పృహలను పారద్రోలి వారి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలి. చిత్తశుద్ధితో ప్రతి యువకుడు ఉపాధి ఎంచుకున్నట్లయితే అమెరికా దేశం కంటే భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండగలుగుతుంది. అనిల్ జోషి విద్యారంగంలో చేసిన కృషి విస్మరింపరానిది. 21 మంది PhD స్కాలర్లను గైడ్ చేశాడు. 80 పరిశోధనా పత్రాలు రూపొందించాడు. 10 పుస్తకాలు రాశాడు. నిరంతరం పర్యావరణం, ప్రజల గురించి ఆలోచించే అనిల్ జోషి తీరిక వేళల్లో అధ్యయనంతో సేద తీరుతారు. అభిమాన రచయిత మహాత్మా గాంధీ. ఇష్టంగా తరచూ చదివే పుస్తకం మహాత్మా గాంధీ రచించిన ఆత్మకథ ఎ స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇష్టమైన రంగు తెలుపు. నచ్చిన దుస్తులు రోజూ ధరించే కుర్తా పైజమా. పర్యాటక ప్రదేశం
పర్వత ప్రాంతాలే. స్ఫూర్తిదాత మహాత్మా గాంధీ. ఆయన గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భావనకు నిజమైన అర్థాన్ని చెప్పాడు. స్వయం సమృద్ధ ఆర్థిక ఆరోగ్య వ్యవస్థను సృష్టించాడు. నిజమైన శాస్త్రవేత్తలు చేయాల్సిందేమిటో అందరికీ తెలియచెప్పాడు. व्यक्तिगत रूप से मानता हूं వ్యక్తిగతంగా చెప్పాలంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవరినైనా విజయం వరిస్తుంది. మా ప్రాంతంలో నిరక్షరాస్యులైన గ్రామీణుల కోసం, ఆర్థికంగా చితికిన వారి కోసం, వారి జీవితాల బాగు కోసం మేం నడుం కట్టాం. ఉత్తమ లక్ష్యం కోసం అనుదినం శ్రమించి ఫలితాలను సాధించాం. ప్రజలను ఆర్థిక, సామాజిక, విజ్ఞాన రంగాల్లో చైతన్యవంతం చేశాం. ఇంకా గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్నాం. निश्चित रूप से सफल हो पाए हैं. లక్షలాది హృదయాలను కదిలించిన యదాది. ఆ గళానికి, ఆ స్వరానికి కోటి గొంతుకలు శృతి కలిశాయి. ఆ స్ఫూర్తిని అందుకొని అతడి అడుగు జాడలనే అనుసరించాయి. అతడి జీవితం శిఖరమంత సంకల్పం, ఆకాశమంత సందేశం. समय का बहुत अभाव है. समय बहुत तेजों से दौड़ रहा है. కాలం ఎంతో విలువైంది. గతంలోని తీపి, చేదు సంఘటనలు గుర్తు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయటం దండగా. उसे बहुत गति से करना है. पिछले अनुभव जो कड़वे मीठे दोनों तरह के थे, వడివడిగా ప్రయోజనకరమైన కార్యక్రమాలు కొనసాగించాలి. మెరుగైన జీవితాలను ఆశించాలి. तो जो विचलित हम हुए थे उसमें विचलित होने की आवश्यकता नहीं थी.